ఈ అన్ని సినిమాల కంటే నాకు ఇది కిస్మత్ ఒక్కటే బాగా నచ్చింది. దేనితో దేన్ని పోల్చను. కిస్మత్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నా కిస్మత్ మూవీ. మామూలుగా లేదు కదా, నవ్వులేందా నా కామెడీ. ఒకప్పుడెప్పుడో ఈ నగరానికి ఏమైంది వచ్చింది, సేమ్ అలానే అడల్ట్ కామెడీ సినిమా అనమాట ఇది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు సిగ్గు శరం ఓనం మానం ఏదున్నా కానీ ఇంజనీరింగ్ కానీ పడుతున్నారు కానీ బయట కంపెనీస్ ఏం ఎక్కువ లేవు కదా. సో ఇప్పుడు మ్యాట్ కానీ ఇప్పుడు కిస్మత్ కానీ ఆల్మోస్ట్ సేమ్ కాంటెస్ట్. సో దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్. కిస్మత్ చాలా బాగుంది. ఒక మ్యాడు జాతిరత్నాలు ఎంత బాగున్నాయో అంతకు మించి సినిమా ఉంది భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా కిస్మత్ సినిమా. లైఫ్ లో కిస్మత్ ఎంత బాగుంటుందో మీ ఒక్కొక్క కిస్మత్ అలా ఉంటుంది భయ్యా. కిస్మత్ అనే సినిమా మామూలుగా లేదు భయ్యా, అల్టిమేటెడ్. నిజంగా ఏం కామెడీ అన్న కామెడీ అయితే నిజంగా మన ఇద్దరం అసలు బాధపడతారండి. అటువంటి మంచి అసలు ఫస్ట్ హాఫ్ నుంచి చూసుకుంటా పోతున్నా, సెకండ్ హాఫ్ వస్తే ఉచ్చ ఓపించింది అన్న. మామూలుగా లేదు సినిమా, అల్టిమేటెడ్ ఉంది. ప్రొడక్షన్ ఒక మ్యాడ్ దాని అమ్మకు మొగుడు ఏమైనా సినిమా ఉందంటే కిస్మత్. ఈ అన్ని సినిమాల కంటే నాకు ఇది కిస్మత్ ఒక్కటే బాగా నచ్చింది. దేనితో దేన్ని పోల్చను. ప్రతి ఒక్క లైఫ్ లో కిస్మత్ ఉంటది. అది అందరూ ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. అటువంటి సినిమానే కిస్మత్. అది కాదురా భయ్, ఈ సినిమా టైటిల్ కంటే అందులో చేసిన కామెడీ మామూలుగా లేదు, అల్టిమేటెడ్ కామెడీ రా. పుచ్చుకులాగా బొంచికలు కూడా ఉంటాయి. అరే నువ్వు కిస్సు సీన్ చెప్పినావురా, కిస్సు మామూలు ఉండే అదిరిపోతుంది. కిస్ అనేది హైలైట్ గా లిప్ లాకుంటది రా. పిల్ల హీరోయిన్ పెదాలు ఉంటాయి. కామెడీ అది కామెడీ కాదు, అనసూయ ఆడి కాదు, అది బెంజ్ BMW. అదేం ఇప్పుడు వచ్చింది రోల్స్ రాయరు. అది సినిమా అంటే అలా ఉండాలి. చూడండి కిస్మత్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మీ లైఫ్ అయితే చేంజ్ అవుద్ది. కిస్మత్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నా కిస్మత్ మూవీ. మామూలుగా లేదు కదా, నవ్వులేందా నా కామెడీ. ఒకప్పుడెప్పుడో ఈ నగరానికి ఏమైంది వచ్చింది, సేమ్ అలానే అడల్ట్ కామెడీ సినిమా అనమాట ఇది. అంతే అడల్ట్ కామెడీ మొత్తం కాదు, కొన్ని యూత్ అబ్బాయిలు చెప్తున్నా కదా, థియేటర్లో మీ ఫ్రెండ్స్తో కానీ గ్యాంగులతో కానీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసుకొని నవ్వుకునే సినిమా ఇది కిస్మత్ అనేది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బులు ఎందుకు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఆ డబ్బులతో ఏం చేస్తారు అనేది మొత్తం స్టోరీ. ఫ్రెండ్స్తో కానీ యూత్ కానీ గ్యాంగ్లో అందరితో వస్తే మంచిగా ఎంటర్టైన్ నవ్వుకుంటూ వస్తారు. ఎవ్వరు మిస్ కాకండి. నిజంగా చెప్తున్నా కదా, కిస్మత్ సినిమాకి రండి. అరే నా కిస్మత్ ఏంది ఇట్లుంది అందరూ అనుకుంటుంటారు కదా. కిస్మత్ సినిమాకి రండి, మీ కిస్మత్ని మార్చుకోండి. అభినవ్ అని ఉంటాడు, మైక్ మామూలుగా లేదు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. ఏం యాక్ట్ చేసిండన్న, వేరే లెవెల్ యాక్ట్ చేసిండు. ఇంకోటి అవసరాలు శ్రీనివాస్ కానీ నరేష్ గారు కానీ క్లైమాక్స్ మంచి క్లైమాక్స్ ఇచ్చిండు, థ్రిల్లింగ్ క్లైమాక్సే. సో పక్కా ప్రతి ఒక్కరు కిస్మత్ సినిమా థియేటర్లో చూడండి, ఎంటర్టైన్ అవుతారు అన్న. సాంగ్స్ అయితే మామూలుగా లేదు. కిస్మత్ అని టైటిల్ సాంగే మామూలుగా అనిపించలేదు, థియేటర్ మొత్తం అరుపులే అనిపించింది, అంత బాగుంది. సో చూడొచ్చు సినిమా అయితే, ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా. ఇది కామెడీ మూవీ, ఫన్ మూవీ, ఫ్రెండ్స్ మూవీ, మొత్తం ఎంటర్టైన్ అవుతారు. మీకు దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలు ఉన్నా అవేమున్నా కానీ మంచిగా థియేటర్కి వచ్చి చూసుకొని 2-3 అవర్స్ చూసుకొని మంచిగా వదులుకొని నవ్వుకుంటూ వెళ్ళే సినిమా ఇదైతే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు సిగ్గు శరం ఓనం మానం ఏదున్నా కానీ ఇలా చేయకూడదు, చాలా తప్పిది. బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకోవడం చాలా తప్పు. కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకోండి, మన సొసైటీ తగ్గట్టే ఉండండి. 7వ క్లాస్ వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, దేనికి? మీరేం చేస్తున్నారు? అలా చేయొద్దు. కిస్మత్ మూవీ చూడండి, మీ లైఫ్ ఎలా మార్చుకోవాలో ఇందులో అర్థమవుతుంది. చాలా బాగా తీశారు, ఎవరిని ఎలా వాడాలో అలా వాడాడు శ్రీనాథ్ అన్న. ఫన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ కానీ పడుతున్నారు కానీ బయట కంపెనీస్ ఏం ఎక్కువ లేవు కదా, అట్లా అని చూపెట్టినారు. పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా అని. స్టూడెంట్ లైఫ్ని బేస్ చేసుకొని జరిగిన కాన్సెప్ట్ స్టోరీ. సో కామన్గా చాలామంది లైఫ్లో జరుగుతాయి కాబట్టి దొంగతనాలు ఇలాంటివి చేసుకున్నా కామన్గా బీటెక్ లైఫ్లో కానీ ఒక స్టూడెంట్ కష్టాలు ఏంటో చూపించగలిగారు. దట్ సౌండ్ గుడ్. అవును. సో ఇప్పుడు మ్యాట్ కానీ ఇప్పుడు కిస్మత్ కానీ ఆల్మోస్ట్ సేమ్ కాంటెస్ట్. సో దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఫ్రమ్ ఎ విలేజ్ బ్యాక్గ్రౌండ్. మ్యాడ్ అనేది ఒక కాలేజ్లో జరిగింది. ఊర్లో ఉన్న బీటెక్ స్టూడెంట్స్ సిటీకి వచ్చి ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళు కష్టాలను ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేదాన్ని బాగా చూపించారు. చాలా బాగుంది, కామెడీ ఫుల్గా ఉంది, ఫుల్ నవ్వుకుంటారు. నిజంగా ఆయన చెప్పినట్టు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు రియల్ రేపు జాబ్స్ లేవు కదా, వాళ్ళు ఎలా బతకాలి ఎలా ఏంటి అనేది చాలా బాగా సబ్జెక్ట్ చూపించారు. మూవీ ఈజ్ రియల్లీ గుడ్. కిస్మత్ చాలా బాగుంది. ఒక మ్యాడు జాతిరత్నాలు ఎంత బాగున్నాయో అంతకు మించి సినిమా ఉంది. ముఖ్యంగా ఇంజనీర్స్ చదివిన పిల్లలు మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఆ సినిమా ఖచ్చితంగా మీడియా వాళ్ళ మధ్యలో ఉండి ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఉన్న వాళ్ళు ఒకవేళ జాబులు దొరకకపోతే ఇంకా వేదో ఒక వెనకడోర్ నుంచి ప్లాన్ చేస్తుంటారు కదా, మేజర్గా చదువుకున్న వాళ్ళ గురించే తీసిన సినిమా అది. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీరంతా చదువుకునే వాళ్ళు చూడొచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. చదివిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం కదా, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ సినిమా చూడొచ్చు. మీ అందరికీ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళని బేస్ చేసుకుని తీసిన సినిమా అది. ఆ సినిమా ఖచ్చితంగా మీరే చూడాలి.